నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని పగిడ్యాల రోడ్డులోని దివ్యాంగుల భూముల్లో ప్రభుత్వం బోర్డులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తుందని దివ్యాంగుల పోరాటం సంఘం అధ్యక్షుడు నాగన్న ఆరోపించారు. తమకు కేటాయించిన స్థలాలు తమకు ఇవ్వాలని దివ్యాంగులు మొరపెట్టుకుంటున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంస్థ విభిన్న ప్రతిభావంతుల సంఘము మాకు 2004లో పైడాల్ రోడ్లో సర్వే నెంబర్ 229లో 14 ఎకరాల 10 సెంట్లు ఇవ్వడం జరిగింది. మొత్తం నియోజకవర్గంలో 450 మందికి ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. లేఅవుట్ వేసి మాకు వసతులు కల్పించాలని. ఇంతవరకు దాని కార్యాచరణ చేయకపోగా ఒక 10 రోజుల క్రితం దేవాదాయ శాఖకు సంబంధించింది ఇది అని బోర్డు పెట్టేసి నిన్నటి దినాన ఇదంతా సేద్యం చేసి క్లీన్ చేసి ఇది దేవాదాయ శాఖకు సంబంధించింది కాబట్టి మీకు హక్కు లేదు అని చెప్పేసి రావడం జరిగింది. మేము దాని మీద అడ్డు చేస్తూ మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి అధికారులు కూడా స్పందించాలి. నియోజకవర్గంలో ఉన్న 450 మంది విభిన్న ప్రతిభావంతులకు అన్యాయం చేస్తే ఏ విధమైన పోరాటానికైనా మేము వెనుకాడము. దయచేసి అధికారులు గుర్తించి దీన్ని మాకు స్వాధీనం చేయాలని మేము కోరుతున్నాం. 2004 సంవత్సరంలో శ్రీ బైరెడ్డి రాజశేఖర రెడ్డి సార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఓ సార్ గారి చేత అందివ్వడం జరిగింది. మొత్తం పట్టాలన్నీ ఆ సార్ గారి చేతుల మీదనే ఇవ్వడం జరిగింది.